నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి ఫేజ్ నామినేషన్ పూర్తయినట్లు వెల్లడించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. తెలంగాణ భవన్ లో ఆకట్టుకున్న దీక్షా దివస్. తెలంగాణ చరిత్ర చెప్పుకోవాల్సిందేనని వెల్లడించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. రైతుల ఫిర్యాదుతో మండేపల్లిలో ఆగిపోయిన ఇసుక ట్రాక్టర్లు. పోక్సో చట్టంపై విద్యార్థులకు న్యాయవాదుల అవగాహన సదస్సు. భీమన్న క్షేత్రంలో భక్తులకు మెరుగైన సేవలు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఫేజ్ 1 నామినేషన్ల దాఖలకు ఈ రోజు చివరి తేదీ అని ఇన్ఛార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి ఫేజ్ లో రుద్రంగి మండలంలో 10 సర్పంచ్, 86 వార్డు సభ్యులు, వేములవాడ అర్బన్ మండలంలో 11 సర్పంచ్, 104 వార్డు సభ్యులు, వేములవాడ రూరల్ మండలంలో 17 సర్పంచ్, 146 వార్డు సభ్యులు, కోనరావుపేట మండలంలో 28 సర్పంచ్, 238 వార్డు సభ్యులు, చందుర్తి మండలంలో 19 సర్పంచ్, 174 వార్డు సభ్యులు స్థానాలకు వచ్చే నెల డిసెంబర్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జి కలెక్టర్ తెలిపారు. ఆర్ఓ కేంద్రాల్లో అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామినేషన్లు వేసే అభ్యర్థులకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని ఇన్ఛార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ పై టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ దొంగ దీక్ష అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఈ రోజు నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. సబర్మతి ఆశ్రమం నుండి క్విట్ ఇండియా ఉద్యమం కంటే ముందు ఉప్పు సత్యాగ్రహం బయలుదేరే ముందు ఈనాడు కేసీఆర్ ను అన్నట్టే ఆనాడు మహాత్మా గాంధీని కూడా ఇలానే అన్నారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చుడు, నేను సబర్మతి ఆశ్రమానికి వచ్చుడు అని గాంధీజీ అన్నాడు అంటే ఈ అప్పు కట్టడానికి తెప్పించుకోవడానికి సబర్మతి ఆశ్రమం నుంచి పారిపోయాడని గాంధీని నిందించారని, అలాంటి వారు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు ఎద్దేవా చేశారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించడానికి జవహర్ లాల్ నెహ్రూ ఆనాడు తాత్సరం చేసిండని వెల్లడించారు. పొట్టి శ్రీరాములు మరణించాక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారని, బ్రతికున్నప్పుడు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం చేయడం వల్ల వందలాది మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీని ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని మహేష్ గౌడ్ కు హితవు పలికారు. చరిత్ర చెప్పాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ రామారావు, గూడూరు ప్రవీణ్, జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. దీక్ష పట్టినటువంటి రోజున నేను మొదటిసారి గొంతెత్తి ప్రజలు చూసి గొంతెత్తినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తా. డప్పులాట డనకజోడు, డప్పులాట డనకజోడు, కేసీఆర్ దీక్ష చూడు, కళాకారుల పాటతో కదిలేటి ధూము దాము జోడు, కడుపులున్న పిండ మరిగింది, కడుపోయే తల్లి కోరు చెయ్యాలి మంది, కడుపులున్న పిండ మళ్ళింది, కడుపులున్న బండ మళ్ళింది. నెలలు నిండనటువంటి పసిగుడ్డు ఆ రోజు అప్పుడున్నటువంటి పరిస్థితులలో నెలలు నిండనటువంటి పసిగుడ్డు, 7 నెలల పసిగుడ్డు, మామూలుగా ఒక శిశువు జన్మించాలంటే 9 నెలలు ఆగాలి. కానీ తెలంగాణ ఉద్యమం రగులుతున్నటువంటి రోజున, కేసీఆర్ గారు దీక్ష పట్టినటువంటి రోజున నెలలు నిండనటువంటి పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకుంటా
అమ్మా నన్ను తొందర కనమ్మా, నేను కూడా కేసీఆర్ దీక్షలో పాల్గొంటా అని జైబట్టి తల్లి పొత్తి కడుపులను తన్నినటువంటి రోజులను కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి. మరి నెలలు నిండినటువంటి పసిగుడ్డు, తెలంగాణలో ఉన్నటువంటి చెట్టు చేమ కావచ్చు, తెలంగాణను కోరుకున్న ప్రతి వ్యక్తి కావచ్చు, నెలలు నిండినటువంటి పసిగుడ్డు కూడా నేను కేసీఆర్ దీక్ష పట్టిండు, తెలంగాణ జెండా పడతా అని చెప్పేసి నటువంటి రోజులు ఎందుకు వచ్చినాయి అనేది కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే కొన్ని సంఘటనలు మనకి యాదికి ఉండవు. ఈ దేశానికి స్వతంత్రం కోసం గాంధీ సత్యాగ్రహ దీక్ష పట్టిండు. అది ఏ రోజో మనం ఎవరు కూడా చెప్పలేం, మనం అసలు డేట్ గుర్తే లేదు. గాంధీ సత్యాగ్రహం చేసిండు దేశం కోసం అన్నది మాత్రమే తెలుసు తప్ప ఆ రోజు మనకు లేదు. కానీ ఈ గాంధీ తెలంగాణ కోసం దీక్ష పట్టిండన్న రోజు మాత్రం మనం నవంబర్ 29న ఈ దీక్షను మాత్రం మనం గుర్తు పెట్టుకున్నాం. ఎందుకనంటే ఆ పోరాటాన్ని మాత్రమే చదివిన వాళ్ళం, ఈ పోరాటంలో మనం పాల్గొన్న వాళ్ళం. ఇది మనం అందరు కూడా ఈ చరిత్రలో మన భాగస్వాములు అయినందుకు నిజంగా మనం అందరం కూడా గర్వపడాలి. మరి అంతగా కేసీఆర్ గారి చరిత్ర ఏంటి అనేది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది ఏమనుకుంటారు అంటే పాలనలో మాత్రమే చూస్తూ ఉన్నారు. పాలితుడు ఎవడన్నా కావచ్చు, తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ ఎక్కిపెట్టినోడు కూడా ఇలా పాలకుడు అయిండు. ఇది కాదు చరిత్ర. మన పాలన కోసం ప్రాణాన్ని పనంగా పెట్టినటువంటి వ్యక్తి చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఎవరు లేరు, ఆ రోజు ఎవరూ లేరు. భూమి కోసం ఎవడన్నా వెనుకట ఎర్ర జెండాలు కొట్లాడుదురు, ఎర్ర జెండాలు మాత్రమే కొట్లాడుదురు. భూమి మనదిరా, ఈ వాడమన్నదిరా అని భూమి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర ఎర్ర జెండకు మాత్రమే ఉన్నది. ఈ భూమి విముక్తి కోసం పోరాడినటువంటి చరిత్ర మళ్ళీ గులాబీ జెండకే ఉన్నది. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు వాళ్ళతో సాధ్యం కాలేదు. దయచేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ అనే వ్యక్తి పదవులు లేకుండా పదవుల కోసం పాకులాడినటువంటి వ్యక్తి కాదు, పదవిని త్యాగం చేసి ప్రాంతం కోసం పోరాడినటువంటి వ్యక్తి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అనుకున్నామా ఆ రోజు చీమ చిటుకుమంటే ఎక్కడ ఏ అడవిలో ఎవరి ఎన్కౌంటర్ జరుగుతుందో ఈనాడు ఫ్రంట్ పేజీలో ఎవరి ఫోటో పడుతుందో అని ఎదురు చూసినటువంటి రోజులు మనం గుర్తుకున్నాం. ఆ రోజు మనమే కదా ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన మీసం ములిసిన కొడుకులా చూసి ఆశాలెన్నో వెంచుకుంటే చదువుకొని సాస్తాడని ఎన్నో కలలు కంటే గుట్టల మీద శవాలైన బిడ్డలు గుట్ట మీద యాదికొస్తే శవాలైన పిల్లలు యాదికొస్తుంటే గుండె పగిలి చచ్చిపోయినటువంటి పాటలు పాడుకున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు జరిగినటువంటి సంఘటన జలియన్ వాలా బాగు మనం చూడలే. దేశ స్వతంత్రంలో పోరాటం చేసినటువంటి జలియన్ వాళ్ళని మాత్రమే జలియన్ వాళ్ళని మాత్రమే మనం చూసినాం. ఎవరు వచ్చిరో ఆ రోజు తెలంగాణ అంటేనే చివ్వెత్తున ఎగిసిపడ్డటువంటి సమైక్యవాదులు. ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళందరూ కూడా పెదవులు మూసుకున్న రోజు కూడా ఒకే ఒకడు మబ్బులను చీల్చుకుంటా వెలుగు కోసం వచ్చినటువంటి ఒకే ఒక్క సూర్యుడు మన కేసీఆర్ గారు. ఆ రోజు ఏమన్నాడు, మేమే కదా ఆ రోజున ఆ పిల్లలు నలుగురు చచ్చిపోతే నేనే పాడిన ఆ రోజున బషీరు బాగులోన బందుకులు మోగించి బషీరు బాగులోన బందుకులు మోగించి అయితే తెలంగాణ రామరామో ఇంకా బాగుపడదు తండ్రి దేవదేవా. అయితే తెలంగాణ రామరామో ఇంకా బాగుపడదు తండ్రి దేవదేవా. తెలంగాణలో నలుగురు పిల్లలు చచ్చిపోతే వీళ్ళు నక్సలైట్లు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఇలా విద్యుత్తు పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నక్సలైట్ అని చెప్పేసి చంపినప్పుడు కేసీఆర్ గారు చంపింది కాక మా తెలంగాణ బిడ్డల రక్తం కళ్ళ చూసినటువంటి నరహంతక చంద్రబాబు నీకు విముక్తి కలిగిద్దామని చెప్పేసి తన పదవికి రాజీనామా చేసి నిలబడ్డటువంటి నేత మన కేసీఆర్ గారు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నంటే ఈ దీక్షకు ఆ పునాదికి సంబంధం ఉన్నది. ఆ రోజు వచ్చినప్పుడు ఇక ఇట్లా కాదు, కొట్లాడాల్సిందే. చాలా మంది మేధావులు అందరూ కూడా ఉన్నారు, జయశంకర్ సార్ లాంటి వ్యక్తులు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. నేను కూడా నాకు అదృష్టం ఏంటనంటే వారి మాటకు
వారి పోరాటానికి ప్రతి దానికి నేను వారిలో భాగస్వామ్యమై అదృష్టం నాకు దక్కిందంటే నిజంగా నేను చాలా ధన్యుడిగా భావించుకుంటున్నాను. చిన్న పిల్లగానప్పటి నుంచి నాకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే నేను మొదటి పాట వాడినప్పుడు సార్కు 8th క్లాస్ స్టూడెంట్ నేను 8వ తరగతి విద్యార్థిని. అట్లా నా జీవితం మొత్తం ఆయనతో నేను ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు అదే ఆ రోజున కూడా నాతో మాట్లాడినటువంటి రోజు ఉన్నది. రసమై మన యుద్ధంలో పోతున్నాం మనం. ఇక నీ యుద్ధం నువ్వు మొదలు పెట్టు, నా యుద్ధం నేను మొదలు పెడతా, ఇక ఎట్లయితే గట్లాయే ఇక తెగులుతాం కొట్లాడదాం అన్నటువంటి రోజులు వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడుకున్నటువంటి మాటల్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. చాలా మంది అన్నారు 1969లో కూడా గిట్టనే పోరాటం, చాలా మంది తెలంగాణలో పదవుల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఆ రోజు గంతమంది పోరాటం చేస్తేనే తెలంగాణ రాలేదు, ఎట్లా తెలంగాణ వస్తుంది, నువ్వు ఎట్లా తీసుకొస్తావు సార్, నీ దగ్గర ఏమున్నా చెప్పు. మనిషి కూడా ఇంత వదనైన మనిషి కూడా కాదు, ఊతే అంత దూరం పోయేటట్టు కనబడతా ఉన్నావు, మీతో అవుతుంది అన్నప్పుడు ఒక్క మాట చెప్పి ఇందాక తమ్ముడు పాట పడినట్టు ఉక్కు గుండె కావాలే తప్ప ఊతే ఎవడు కొట్టుకుపోతాడు, గదాని కోసం కాదు కదా. మనము బరువు గిరువు పొడువు కాదు, సంకల్పం గొప్పదై ఉండాలి, మనం చేసే పోరాటంలో న్యాయం ఉండాలి అన్నటువంటి ఆలోచన. దీక్షా దివాస్ జరుపుకుంటున్నాం. చాలా సంతోషం వేసింది నన్ను కేటీఆర్ గారు ఇక్కడికి వెళ్ళమని చెప్పి. మొన్న రవీందర్ అన్న ఆగయ్య గారు రమ్మంటే నేను ఇక్కడ మిమ్మల్ని అందరిని ఉద్దేశించి మంచిగా దీక్షా దివాస్ గురించి చరిత్ర అంతా చెప్దామని అనుకొని బయలుదేరినా అనుకున్నా. ఉదయం పత్రిక చూసిన వెంటనే నా మనసంతా కొంత ఆలోచన రేకెత్తించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా నేను అనుకున్నా ఇంకా ఇది ఉపన్యాసం దీక్షా దివాస్ కంటే అసలు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలనుకున్నా. ఏం చెప్తాడు ఈ దీక్షా దివాస్, కేసీఆర్ గారు ఈ దొంగ దీక్ష అని చెప్పి మాట్లాడతాడు. చరిత్ర గురించి 2-3 ఘట్టాలు చెప్తేనే మనకు అర్థమవుతుంది. పత్రికాముఖంగా రేవంత్ రెడ్డి వినాలే, మహేష్ కుమార్ గౌడ్ వినాలి. గాంధీ గారు కూడా గిట్లే అన్నారు. మహాత్మా గాంధీని సాబర్మతి ఆశ్రమం నుండి క్విట్ ఇండియా మూమెంట్ కంటే ముందు, ఉప్పు సత్యాగ్రహం జరిగే ముందు మహాత్మా గాంధీ సాబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్ నుండి బయలుదేరే ముందు డిండి యాత్ర ఆయన బయలుదేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, అక్కడ ఆ రోజు వరకు మహాత్మా గాంధీ గారికి సహాయం చేసేటువంటి కొంతమంది ఆ సాబర్మతి ఆశ్రమానికి కట్టడానికి చందాలు వసూలు చేసిండు మహాత్మా గాంధీ. మళ్ళీ తిరిగి ఇస్తా అని చెప్పిండు. ఈ తప్పించుకోవడానికి ఈ సాబర్మతి ఆశ్రమం చెల్లి పారిపోయాడు మహాత్మా గాంధీ అని కూడా నిందలేసింది ఇలాంటి శక్తులు. మహాత్మా గాంధీ ఏం చెప్పిండు, మన కేసీఆర్ గారు చెప్పినట్టు చెప్పిండు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఎట్లా అన్నాడో, మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే దేశానికి స్వాతంత్రం వచ్చుడో నేను సాబర్మతి ఆశ్రమానికి వచ్చుడో అని చెప్పి ఆయన పాపం బయలుదేరితే ఈ అప్పు కట్టడానికి తప్పించుకొని పోయాడు మహాత్మా గాంధీ అని చెప్పి నిందలేసేటువంటి శక్తులు, వ్యక్తులు ఆనాడు ఉన్నారు. ఈనాడు కూడా కేసీఆర్ గారిని నిందించడానికి ఈ మహేష్ కుమార్ గౌడ్ లాంటి రేవంత్ రెడ్డి లాంటి కూడా ఉన్నారు. ఇవే కాదు, చరిత్రలో పాపం పొట్టి శ్రీరాములు గారు ఆమరణయానికి చేసిండు. మద్రాసు రాష్ట్రం నుండి మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి, సోనియమ్మ గాంధీ లాగానే సాత్సార్యం చేశాడు జవహర్లాల్ నెహ్రూ. ఆయన చచ్చిపోయిన 4వ రోజుకే ఇచ్చిండు ఆంధ్ర రాష్ట్రం. సావక ముందు ఎందుకు వేయలేదు జవహర్లాల్ నెహ్రూ? అడగాలే. నేను ఇవన్నీ యాక్చువల్గా చరిత్ర ఘట్టాల్లో వాటిని కొన్ని తప్పిదాలే ఉంటాయి, వాటిని మనము లేనెత్తి చూపద్దు. వ్యక్తులు కానీ శక్తులు కానీ ఉద్యమం కాలంలో పడ్డ మరి ఈరోజు వందలాది మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? ఆలస్యం చేయడం వల్ల, సోనియా గాంధీ గారు ఆలస్యం చేయడం వల్ల వేలాది మంది తెలంగాణ బిడ్డలు చచ్చిపోయారు. నేనంటలేను, ఎవరన్నారు? మహేష్ కుమార్ గౌడ్, నీ ముఖ్యమంత్రి, నీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని, ఏమన్నాడు? బలి దేవత అన్నాడు. నేనంటలేను, మా కేసీఆర్ అనలేదు బలి దేవత అని సోనియా గాంధీని. మా టిఆర్ఎస్ గులాబీ జెండాలో ఎవ్వరు అనలేదు సోనియా గాంధీని బలి దేవత అని. నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. మేమన్నాం, తెలంగాణ ఇచ్చిన వెంటనే కేసీఆర్ గారు తన కుటుంబ సభ్యులతో పోయి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పొచ్చాడు. అలాంటి వ్యక్తిని ఇవాళ నువ్వు నిందిస్తున్నావు మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్. ఇంకా ఇలాంటి మాటలు మీ నోట్లకి రావద్దు. చెప్దామా చరిత్ర? ఎందుకు చచ్చిపోయారు? కేసీఆర్ గారి ఆమరణ నిరాదీక్ష చేసిన తర్వాత 29 నవంబర్ 2009 నాడు ప్రారంభించి డిసెంబర్ 9 నాడు ఎవరు ప్రకటించారు? చిదంబరం గారు ఏమన్నారు? కేసీఆర్ గారు మీరు ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారు, దాన్ని విరమించండి అని చెప్పిండు మీ హోంమంత్రి. మీ కాంగ్రెస్ హోంమంత్రి నిరాదీక్ష చేయకపోతే కేసీఆర్ గారు నీ హోంమంత్రి ఎట్లా చెప్తాడు? నువ్వు ఆమరణ నిరాదీక్ష విరమించుకో కేసీఆర్, తెలంగాణ నేను ప్రకటిస్తున్నా, మా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పిండే. ఏం చెప్తావు దీనికి మహేష్ కుమార్ గౌడ్? ఆ రోజు ఈ ఆమరణ నిరాదీక్ష కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటే నేను ఈ రెండు కాదు తెలంగాణ తెచ్చుడే అని చెప్పినటువంటి మాట ఇంతకుముందు శంకరయ్య గారు ప్రస్తావించారు. నిజంగా అదే రోజు నేను అన్నా, ఈ రెండు కాదు తెలంగాణ తెచ్చుడే అని చెప్పిన. గులాబీ జెండా తెలంగాణ తెస్తుందని చెప్పినని తెచ్చినట్టే తెచ్చిండు మన కేసీఆర్ గారు. ఎందుకు 29 నవంబర్ 2009 ఈ నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అనే విషయాన్ని కూడా ఒక్కసారి నెమరు వేసుకుంటాం. టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు పార్టీ పెట్టే ముందు కొన్ని రోజులు చర్చించాడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రాంతం ఆ రోజు ఏ విధంగా ఉండే తెలంగాణ ప్రాంతం, ఎక్కడ చూసినా అలజడి, నిరాశ, నిస్పృహ, ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ప్రాంతం ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏ రోజు పత్రికలు చూస్తే ఏముండే? ఎక్కడ చూసినా కూడా రక్తపాతం, యువకుల్ని నక్సలైట్ల పేరిట ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చంపడం, రైతులు ఆత్మహత్యలు, వీటిని చూసే ఈ ప్రాంతానికి ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఈ దగాబడ్డ తెలంగాణను విముక్తి చేయాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు కంకణం కట్టుకొని ఒక రాజకీయ ఉద్యమంగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి రాజకీయ పార్టీని పెట్టి ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్ 3 గురించి అంతవరకు ఎవరు చదవలేదు. ఈ గులాబీ జెండా చదివింది. రాజకీయ పోరాటాల ద్వారా, పార్లమెంట్ లో ఒత్తిడి ద్వారా, ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ తెచ్చుకోవాలని చెప్పి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు. యావత్తు తెలంగాణలో గెలిచినా కూడా పార్లమెంట్ లో 543 మంది కదా, ఎట్లొస్తుంది తెలంగాణ అని చెప్పి కూడా ప్రశ్నిస్తే దానికి కూడా సరైన ధీటైన జవాబు చెప్పడం జరిగింది. ఆలోచన చేస్తాం కేసీఆర్ గారు. ఎందుకు ఈ దీక్ష పట్టాల్సిన అవసరం ఉందంటే, ఢిల్లీలో కేసీఆర్ గారితో అడుగు పెట్టేటువంటి అవకాశం నాకు దక్కింది. కేసీఆర్ ఆ రోజు కరీంనగర్ ఎంపీ, నేను హనుమకొండ ఎంపీ, మిగతా మా మిత్రులు 3 ఎంపీలము, అంటే మొత్తం 5 ఎంపీలము ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత 32 రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి తిరిగి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలు పెడతామని చెప్పి రాష్ట్రపతి ఉపన్యాసంలో చెప్పి పార్లమెంట్ లో హామీ ఇప్పించి ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో కూడా పొందపరిచి తెలంగాణ రాష్ట్రం వస్తుంది తప్పదు అని చెప్పేటువంటి వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత ఆ రోజు ఎవరు అడ్డుపడ్డారు? కాంగ్రెస్.
తంగలపల్లి మండలం మండేపల్లి ఇసుక రీచ్ వద్ద ట్రాక్టర్ యాజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు వేబిల్లులు ఉండటంతో ట్రాక్టర్లను వాగులో దింపగా అధికారులు నిలిపివేయడంతో నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు. మానేరు వాగులో వేసిన బోరు బావులకు ఇబ్బంది అవుతుందని స్థానిక రైతులు తహసీల్దార్కు ఫిర్యాదు చేయడంతో వేబిల్లులు నిలిపివేయడం సరికాదని ట్రాక్టర్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఇబ్బందులు ఉంటే యథావిధిగా సిరిసిల్ల నుండి ఇసుక అనుమతులు ఇవ్వాలని ట్రాక్టర్ యాజమానులు కోరారు. సంబంధిత జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తంగలపల్లి ట్రాక్టర్ యజమానులు ట్రాక్టర్ సభ్యులు అందరూ కలిసి ఇవాళ తంగలపల్లి మండలంలోని మండేపల్లి రీచ్ నుండి గవర్నమెంట్ వేబిల్ ఇవ్వడం జరిగినది. అది గవర్నమెంట్ వర్కులు మరియు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఇవ్వడం జరిగింది మండేపల్లి రీచ్ నుండి. కానీ కొందరు రైతులు పైపులు వలిగినాయని ఎంఆర్ఓకు పిటిషన్ ఇస్తే బండ్లు వేబిల్ ఇవ్వకుండా ఆపారు. మేము ఇలా తంగలపల్లి ట్రాక్టర్ యజమానులు అందరం కలిసి 10-11 ప్రాంతంలో ఎంఆర్ఓ కలిస్తే సమస్య రైతులతో పరిష్కారం చేసుకుంటే వేబిల్ ఇస్తా అని చెప్పినారు. మేము మళ్ళీ రీచ్ దగ్గరికి వచ్చి రైతులతో పరిష్కారం చేసుకున్న తర్వాత ఎంఆర్ఓ గారు వేబిల్ ఇవ్వకుండా ఇసుక ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి రెవెన్యూ అధికారులకు చెప్పడం జరిగినది. వాళ్ళు ఈ రీచ్ దగ్గర నుండి రెవెన్యూ వాళ్ళు వెళ్ళిపోయినారు. మాకు ఈ ఒక్క ట్రిప్పు వేబిల్ చింపి ఇస్తే మేము రైతులతో సమస్య పరిష్కరించినాక మళ్ళీ తీసుకుంటామని చెప్పినాం. అయినా కూడా వేబిల్ ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు రమ్మన్నారని చెప్పి రెవెన్యూ శాఖ వాళ్ళు వెళ్ళిపోయినారు. కాబట్టి ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ రీచ్ దగ్గర వేబిల్ ఇస్తే మేము ఈ ట్రిప్పు వేబిల్ తీసుకొని రైతులతో సమస్య పూర్తి సహకారం చేసినాక మాకు మండేపల్లి నుంచి కాకుండా యథావిధిగా ఇంతకుముందు సిరిసిల్ల నుంచి ఇచ్చినట్టు సిరిసిల్ల రీచ్ నుండి మాకు వారానికి ఒకసారి వేబిల్ ఇస్తే అక్కడి నుండి అయితే ఎటువంటి సమస్య రాదు. ఈ మండపల్లిలో రీచ్ దగ్గర వే చాలా తక్కువ ఉన్నది, దానివల్ల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎంఆర్ఓ గారు గుర్తించి మాకు ఈ సమస్య మేము పరిష్కారం చేసుకుంటాము. నెక్స్ట్ వేబిల్ నుంచి మాకు సిరిసిల్ల నుంచి యథావిధిగా వారానికి ఒకసారి వేబిల్ ఇస్తే ఇంద్రమిన్లకు కానీ గవర్నమెంట్ వర్కులకు కానీ మరియు ప్రైవేటు వర్కులకు కానీ ఇసుక సప్లై చేస్తాము. మాకు వెంటనే వచ్చి ఈ రీచ్ దగ్గర ఇవాళ ఒక ట్రిప్ వేబిల్ చింపి ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేకపోతే మేము వేబిల్ ఇవ్వకపోతే వెహికల్స్ ఇక్కడనే ఉంచుతాం. ఖచ్చితంగా ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులను పంపించి మాకు ఈ ట్రిప్పు వేబిల్ చింపి ఇస్తే మేము రైతులతో ఆల్రెడీ మాట్లాడినాం. వాళ్ళు కూడా చెప్పడం జరిగినది. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్లు వచ్చి మాకు వేబిల్ ఇస్తే దాకా మేము ఇక్కడి నుంచి వెహికల్ జరపడం కదిలేది లేదు. ఇవాళ గవర్నమెంట్ వేబిల్ సుమారు 100 ట్రాక్టర్లకు ఇచ్చినారు. అవి పొద్దుగాల 9 గంటల నుండి ఇప్పుడు 12-1 ప్రాంతం దాకా ఇక్కడ వేడి చేయడం జరిగినది. కాబట్టి మాకు వేబిల్ ఇస్తేనే ఇక్కడి నుంచి పోతాము, లేకపోతే మాకు పోలీస్ శాఖతో ఇబ్బంది అవుతుంది. మేము ఈ ఒక్క ట్రిప్ ఇచ్చినాక నెక్స్ట్ వేబిల్కు మేము సమస్య పరిష్కారం చేసుకుంటాం. కాబట్టి మాకు ఇవి 100 ట్రాక్టర్లు ఇసుక ఇక్కడ రోడ్డుపై ఖాళీ చేస్తే రైతులకు కానీ రాకపోకలకు కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ ఎంఆర్ఓ గారు వెంటనే రెవెన్యూ శాఖను పంపించి మాకు వేబిల్ ఇవ్వగలరని కోరుతున్నాం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, ఏ అనుమానాస్పద పరిస్థితులైనా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంటా శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని మహర్షి ఉన్నత పాఠశాలలో ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. పిల్లలపై లైంగిక నేరాల నివారణ, ఫోక్సో చట్టం కింద ఉన్న కఠిన శిక్షలు, బాధిత పిల్లల హక్కులు, ఫిర్యాదు బాధ్యత వంటి అంశాలను పిపి శ్రీనివాస్ వివరించారు. పిల్లలపై ఏ విధమైన వేధింపులైనా సహించకుండా చట్టపరంగా చర్యలు తీసుకునేలా ముందుకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బూరా శ్వేత, లోక్ అదాలత్ సభ్యులు ఆడేపు వేణు, గుర్రం ఆంజనేయులు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీమతి జ్యోతి, ప్యానెల్ అడ్వకేట్ శ్రీమతి అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వేములవాడ భీమేశ్వర ఆలయ పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఏర్పాట్లను ఆలయ రమాదేవి పరిశీలించారు. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరగడంతో మౌలిక వస్తువుల కల్పనపై ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా భీమేశ్వర ఆలయంలో రాజన్న కోడలు కట్టుట ఏర్పాట్లను చేయడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో భీమేశ్వర ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా భక్తుల దర్శనం కోసం గ్రిల్స్ ను ఏర్పాటు చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయంలో క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో వేగం పెంచి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి ఫేజ్ నామినేషన్ పూర్తయినట్లు వెల్లడించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. తెలంగాణ భవన్ లో ఆకట్టుకున్న దీక్షా దివస్. తెలంగాణ చరిత్ర చెప్పుకోవాల్సిందేనని వెల్లడించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. రైతుల ఫిర్యాదుతో మండేపల్లిలో ఆగిపోయిన ఇసుక ట్రాక్టర్లు. పోక్సో చట్టంపై విద్యార్థులకు న్యాయవాదుల అవగాహన సదస్సు. భీమన్న క్షేత్రంలో భక్తులకు మెరుగైన సేవలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.